135వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 135వ సంకీర్తన చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంకీర్తన మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలో నిలుచుట వలన యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించాలి. దేవుని మనం స్తుతిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో తిరుగుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని కొరకు మనము జీవించాలని, దేవుని కొరకు మనం కష్టపడాలని, దేవుని కొరకు మనం ఇష్టంగా జీవించాలని దేవుని సన్నిధిలో భక్తుడైన మరి కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిని మనం స్తుతించాలి. దేవుడిని స్తుతిస్తే ఎలాంటి సమస్యలైనా కూడా దూరం అయిపోతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుడిని ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభిస్తామో నీకు ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించుకుంటామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనం కూడా స్థుతించగలిగితే నీ కుటుంబం చుట్టూ ఒక దుర్గాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పెంచవేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ అందరినీ మాట్లాడుతున్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములో నిలుచున్న వాళ్ళగా యెహోవాను స్తుతించుడి. ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు దేవుని సన్నిధిలో ఏ విధంగా స్తుతించారు, మన పితరులు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆరాధించారు, మన పితరులు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా రాసిన గ్రంథంలో, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 5వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను. విప్పగానే జనులందరూ కూడా నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతించగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించుడి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ మనకు ఆశీర్వాదం వస్తుంది, ఎక్కడ మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఎక్కడ మన కుటుంబాలు విస్తరించబడతాయి, ఎక్కడ మనము దేవుని ప్రేమను మనం పొందుకుంటాము. మనం చూసినట్లయితే మన పితరులందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. ఇప్పుడు యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెను పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించింది. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుడిని స్తుతిస్తూ ఉంటే మనము నోరు తెరవలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోరు తెరువు, నీ నోటిని నేను నింపుతానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడిని స్తుతించే సమయంలో, దేవుడిని ఆరాధించే సమయంలో, దేవుడితో మాట్లాడే సమయంలో, దేవుడిని ఆరాధించే పరిస్థితులలో నోరు తెరవకుండా మౌనంగా ఉంటే నీకు ఆశీర్వాదము రాదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నోరు తెరిస్తే నేను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే ఎజ్రా కూడా ఇక్కడ ఎత్తుగా నిలబడి ఆయన గ్రంథములు విప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు జనులందరూ కూడా ఆమెన్ ఆమెన్ అంటూ దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి
మన జీవితంలో కూడా దేవుడిని స్తుతించగలిగితే, మన జీవితంలో కూడా దేవుడిని ఆరాధించగలిగితే, దేవుడిని ప్రేమించగలిగితే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుగా నీకు దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. తర్వాత ఆ 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ చివరి మాటలు మనం చూస్తే 8వ వచనం చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు ప్రభుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పింది. కీర్తనల గ్రంథం మనం ఏ విధంగా అర్థం చెబుతూ ఉన్నామో, ఆనాడు మన పితరుడైన మరి ఆ యెజ్రా కూడా దేవుని సన్నిధిలో మరి అర్థం చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవునిలో నడుస్తున్న మనము, దేవునిలో తిరుగుతూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనంలో మనం చూస్తే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయులకు యెజ్రాయెలు జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పింది. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏడ్చే దినం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దుఃఖపడే దినం కాదు, దేవుని సన్నిధిలో సంతోషించగలిగిన దినం, దేవుని ఆరాధించగలిగిన దినం. దేవుని సన్నిధిలో ఎంత సంతోషంగా నువ్వు ఆరాధిస్తే, దేవుని సన్నిధిలో ఎంత సంతోషంగా నువ్వు కానీ దేవునికి మొక్కగలిగితే, దేవుడు నీ సమస్యలన్నిటినీ కూడా తీసివేస్తాను దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళదా. అందుకని అంటే 10వ వచనం చివరి మాటలు మనం చూస్తే ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత దినమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలముందుదురు. ఈ దినం ఈ యెహోవాకు ప్రతిష్టమైన దినం ఈ రోజు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మీరు దేవుని సన్నిధిలో ఆనందించగలిగితే, ఈ దినాన మీరు దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, ఈ దినాన దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు బలముందుదురు. బలముంచితే దేవుని శక్తి నీకు ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఏమైతే నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉన్నావో, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావో, దేవుడిని ఏమైతే అడుగుతూ ఉన్నావో, దేవుని సన్నిధిలో నువ్వు తల వచ్చి దేవుడికి నమస్కారం చేస్తూ ఉన్నావో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించగలిగితే, ఓ దేవుని సన్నిధిలో ఆరాధించగలిగితే, ఓ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ప్రేమించగలిగితే, దేవుని మందిరముల ఆవరణంలో నిలుచుండగలరా యెహోవాను స్తుతించుడి. నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను అనేక రకాలుగా దేవుని సన్నిధిలో ఆయన నిన్ను విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వగలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ వచనంలో మనం చూస్తే యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎంత దయగలిగిన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీకు ఉన్న స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుడిని ఆరాధించగలిగితే, నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడిని నువ్వు స్తుతించగలిగితే, దేవుడు దయగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీకు ఏది అవసరమో, నువ్వు ఏదైతే కోల్పోతూ ఉన్నావో, ఏదైతే నీకు ఇష్టమో, దేవుడు ఏదైతే నీకు అవసరమో, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అవన్నీ కూడా ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు అందుకనే అంటున్నాడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో. మనోహరమైన దేవుడిని నువ్వు స్తుతించగలిగితే, దయగలిగిన దేవుడిని నువ్వు ఆరాధించగలిగితే, దయగలిగిన దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే,
యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ఘనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనంలో, ఈ 135వ సంకీర్తన 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా దయాళుడు, యెహోవా మన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ఘనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబుగా ఉన్నంత కాలం కూడా, యాకోబుగా ఉన్నంత కాలం కూడా దేవుడు యాకోబును ఆశీర్వదించినది. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, తన జీవితం అంతా కూడా మరి అనేక రకాలుగా అబద్ధాలతోటి, తన జీవితంలో అనేక మోసాలతోటి, తన జీవితంలో అనేక రకాలైన మరి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలతోటి గడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, ఎప్పుడు యాకోబు ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మారాడో, ఎప్పుడైతే యాకోబు రేవు దగ్గర దేవుడిని ఆరాధించాడో, యాకోబు రేవు దగ్గర దేవుడిని స్తుతించాడో, యాకోబు రేవు దగ్గర దేవుడితో పిలువలాడాడో, ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, తన జీవితం అంతా మారిపోయింది. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, ఆది నుండి మరి యాకోబు తన ఆశీర్వదించడం మొదలు పెట్టాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, మన జీవితాల్లో కూడా అదే. ఇంకా మన జీవితాల్లో ఇంకా ఇశ్రాయేలుగా మారకుండా ఉంటే, పరిపూర్ణమైన వ్యక్తిగాను దేవుని సన్నిధిలో కనబడకపోతే, పరిపూర్ణమైన వాడిగాను దేవుని సన్నిధిలో నడవకపోతే, పరిపూర్ణతలో రాకపోతే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ఘనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మారుతావో, దేవుని సన్నిధిలో నువ్వు కానీ ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మార్చగలవో, అప్పుడు ఆయన స్వకీయ ధనముగా దేవుడు నిన్ను ఉంచుకునేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు కదా, స్వకీయ ధనము అంటే సొంత ఆస్తి. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మారగలవో, పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకగలవో, పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో నడవగలవో, పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ముందుకు సాగగలవో, అప్పుడు అయినా సొంత బిడ్డగా దేవుడు నిన్ను స్వీకరించగలదు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, ఇంకా కూడా మనము దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన వ్యక్తిగా మనం మానలేని స్థితిలో ఉంటే, దేవుడి మధ్యాహ్నకాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు, అమ్మారా దేవుని సన్నిధిలో బ్రతుకు, దేవుని సన్నిధిలో నా కొరకు జీవించు, దేవుని సన్నిధిలో నా కొరకు బ్రతుకు, దేవుని సన్నిధిలో నా కొరకు నువ్వు బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో నా కొరకు నువ్వు జీవించగలిగితే, దేవుని సన్నిధిలో శ్రమను విడిచిపెట్టి నా కొరకు నువ్వు బ్రతకగలిగే స్థితిలో నువ్వు ఉంటే, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, ఆ పరలోక పథకానికి నిన్ను వారసులుగా చేస్తాను. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సంపద, నీ ఆస్తి, నీ భర్తను, ఆ సమస్తాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను దేవుడు తెలుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డగా తర్వాత వచనంలో మనం చూస్తే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. ఆకాశమందును, భూమి యందును, సముద్రములందును, మహాసముద్రములందును ఆయన తనకి ఇష్టమైనదంతయు జరిగించేవాడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎంత గొప్పవాడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. దేవుడు గొప్ప దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళరా, అలాంటి గొప్ప దేవుడిని నువ్వు పెట్టుకొని, అలాంటి గొప్ప దేవుడిని నువ్వు దగ్గరకు వస్తూ, అలాంటి గొప్ప వ్యక్తితో నువ్వు మరియు సభజీవులను చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న నీవు నేను ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళరా, ఈ లోకంలో కష్టాలు శ్రమలలో మనము ముందుకు వెళ్ళకూడదని దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే, పరిపూర్ణమైన జీవితం జీవించగలిగితే, దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన బ్రతుకును బ్రతకగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నీ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు, ఆవేదన ఉండదు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరగాలి.
నాకు దేవుడు గొప్పవాడని మనం ఎరగగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా, 7వ చరణం మనం చూస్తే భూదిగంతముల నుండి ఆవులను లేవ చేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుగు పుట్టించువాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలుచే వెళ్ళును. ఐగుప్తులో మనుషుల తొలుచూలను పశువుల తొలుచూలను ఆయన హతం చేసిన. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియలను మహత్కార్యములను జరిగించను. అనేకులైన అన్యజనులు బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసిన వాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పితరులైన మరి ఇశ్రాయేలు జనాంగం కోసము ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన నమ్ముకున్న వ్యక్తులుగా ఉన్నారు, ఆయన ప్రేమించిన వ్యక్తులుగా ఉన్నారు. తన కష్టమంతట్లో ఎంతసేపు కష్టపడినా కూడా ఆయనను ఆశ్రయించిన వ్యక్తులుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, అందుకనే రాజుల ఎదుట అనేక మంది అన్ని జనుల ఎదుట గొప్ప సూచక క్రియలు దేవుడు వారి తరపున చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన జీవితంలో కూడా అదే. మనం కూడా ఎప్పుడైతే పరిపూర్ణమైన జీవితం జీవించగలమో, పరిపూర్ణమైన వ్యక్తులుగా మనం ఉండగలమో, పరిపూర్ణమైన వ్యక్తులుగా మనం ముందుకు సాగగలమో, మన గురించి కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు ఉన్నాయా? నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో అనారోగ్య కాడి నీ మీద ఉన్నదా? ప్రేమైనటువంటి సహోదరి, నీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వైతే ఎప్పుడైతే పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే, పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ముందుకు సాగగలిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ గురించి కూడా నేను నీకు అద్భుతమైన కార్యాలు చేయగలను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో సమస్యలు ఉండదు, నీ కుటుంబంలో వేదన ఉండదు, నీ కుటుంబంలో దుఃఖం ఉండదు, నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు ఉండవు, నీ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు ఉండవు, నీ కుటుంబంలో కూడా అనారోగ్య కాడి కూడా నేను తీసేస్తున్నాను దేవుడు తెలియజేస్తాను. ఎప్పుడంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక పర్ఫెక్ట్ లైఫ్ దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన ఆలోచన, పరిపూర్ణమైన శక్తితో, పరిపూర్ణమైన ఆలోచనతో ముందుకు సాగగలిగితే, దేవుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేసేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు సాతానుతో. ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ 11వ చరణం మనం చూస్తే, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములో ఉండును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామము నిత్యము నిలిచే నామం. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఏదో తాత్కాలికంగా, ఏదో సీజనల్ దేవుడు కాదు మన దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఒక సీజన్ లో వచ్చి ఒక సీజన్ లో పోయే దేవుడు కాదు మన దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, నిత్యము నిలిచే దేవుడు, నిత్యము ఆరాధించబడిన దేవుడు, నిత్యము దేవుని సన్నిధిలో మనము కానీ ఆ దేవుడిని ఆరాధించగలిగితే, నిత్యము దేవుడిని ప్రేమించగలిగితే, ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు అందుకని అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ముందుకు సాగుతూ ఉన్న మనము. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలిగితే, నీ ప్రజలకు ఆయన న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
హృదయంలో. నీకు కష్టం వచ్చిందా, నీకు దుఃఖం వచ్చిందా, నీకు వేదన వచ్చిందా, నీకు ఆవేదన వచ్చిందా, నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు దాని పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉంటే నీ పక్షాన దేవుడు సంతాపము పొందడం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో నా కుమారుడికి అయ్యో ఆరోగ్యం బాగలేదే, అయ్యో నా కుమారుడికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అయ్యో నా కుమారుడికి ఇంకా అనానుకూల పరిస్థితుల్లో ఉన్నారు, అయ్యో నా కుమారుడికి ఇంకా ప్రభా కుటుంబంలో అనేక బాధలు ఉన్నాయి అని దేవుడు సంతాపపడేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థమైన బ్రతికినప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థమైన ఆలోచనతో ముందుకు సాగలిగినప్పుడు దేవుడు ఆయన యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. దేవుడు సంతాపమునందుతాడు నీ గురించి. ఎప్పుడంటే నువ్వు ఒక నిజమైన దేవుని సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని గురించి, నీ గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ పరిస్థితుల గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే అన్యజనుల విగ్రహములు వెండి బంగారు అవి మనుషుల చేతి పనులు, వాటి నోరుండి పలకవు, కనుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు, వాటిని చేయవారును వాటి ఎందుకు నమ్మకం ఉంచే వాళ్ళను వాటితో సమానులు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒక విగ్రహాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళే వారిని గురించి, ఆ విగ్రహాలను పోషించే వారిని గురించి, ఆ విగ్రహాల మరి ఆరాధించే వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విగ్రహంతో దేవుడు మనం కూడా మరి అక్కడికి వెళ్ళే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి నోరుండి పలుకవు, చెవులుండి వినవు. ఎంత నువ్వు కొట్టుకున్నా, ఎంత చేసినా, ఎంత ఆరాధించినా, ఎంత కష్టపడినా అవంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిలో నిజమైన దేవుని దగ్గరికి వస్తే, నిజమైన దేవుణ్ణి ఆరాధించగలిగితే, నిజమైన దేవుణ్ణి ప్రేమించగలిగితే, నిజమైన భక్తితో దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించిన గాక. చిన్న వాక్యాన్ని దేవుడు నియమించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం.